హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్న రీసెంట్ గా నేను ట్విట్టర్ హ్యాండిల్లో ఒక మన పై నెట్వర్క్ కు సంబంధించి ఒక న్యూస్ అయితే చూడటం జరిగింది. ఆ న్యూస్ చూసిన తర్వాత, అదే ఆ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత నా మైండ్ అయితే ఒక్క నిమిషం బ్లాక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఇది పై నెట్వర్క్ కు సంబంధించి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే అనుకోవచ్చు. అసలు ఆ అనౌన్స్మెంట్ ఏంటి, అసలు ఎవరు చేశారు, అది సాధ్యమేనా అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే ఈ పై నెట్వర్క్ కి సంబంధించి ఒక అప్లికేషన్ కూడా లాంచ్ అవడానికి అయితే రెడీగా ఉంది అని చెప్పి సమాచారం ఒకటి అందుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా మనం రీఛార్జెస్ ఏదైతే ఉందో, కరెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మనకి మొబైల్ కి సంబంధించి డేటా ఏదైతే ఉందో, మన నిత్యావసరాలకు సంబంధించి ఏ యూటిలిటీ అయినా కానీ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఆ సౌకర్యాన్ని పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ అప్లికేషన్ ఏంటి, ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి, ఇప్పటి వరకు ఎవరైనా యూజ్ చేశారా, యూజ్ చేస్తే ఎక్కడ యూజ్ చేశారు, యూజ్ చేసిన దగ్గర ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా లేదంటే ఫెయిల్యూర్ అయిందా అని చెప్పే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పై నెట్వర్క్ కు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ లో చూసామని చెప్పాం కదా, దాని గురించి మాట్లాడుకుంటే అది ఎవరు చేశారు అని అంటే ట్విట్టర్ హ్యాండిల్ లో మన పై ఫౌండర్ అయినటువంటి నికోలస్ కోకోలస్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే, ఈ పై కాయిన్ అనేది ఇప్పుడు ఒక ప్రారంభం మాత్రమే, దీని రియల్ యూసేజ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది, త్వరలో మన పై కాయిన్ అనేది ఒక పవర్ఫుల్ కాయిన్ గా అయితే ఎదగబోతుంది అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ నికోలస్ కోకోలస్ గారు ప్రారంభం మాత్రమే అని చెప్పారు కదా, ఆ ప్రారంభం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అసలు దేనికోసం తెలుసా ఫ్రెండ్స్? ఈ పై కాయిన్ అనేది $1000 కాయిన్ గా మారటానికి ఇప్పుడు రియల్ వరల్డ్ లో యూసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, త్వరలోనే మన పై కాయిన్ $1000 మార్కును చేరుకుంటుంది అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. దానికోసమే మేము కృషి చేస్తున్నాం అని చెప్పారు. ఇది మనం ఎవరైతే రియల్ పైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద బూస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఫ్యూచర్ లో మన పై కాయిన్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు అనమాట. ఒక కాయిన్ వాల్యూ ఇతను $1000 వరకు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మనకి ఏమర్థం అవుతుంది, ఇక ముందు ఈ పై కాయిన్ ని ఉపయోగించి రియల్ వరల్డ్ యూసేజ్ లో మనమైతే మనకు కావాల్సిన సౌకర్యాలు అయితే పొందొచ్చు అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ నికోలస్ కోకోలస్ గారు ఈ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే దీన్ని ఎప్పటి వరకు మేము టార్గెట్ రీచ్ అవుతాము, మేము ఏ ఇయర్ వరకు ఈ ప్రైస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. చూడండి మీరే, 2030 సంవత్సరం వరకు మేము ఈ పై కాయిన్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ ప్రైస్ ని అయితే అచీవ్ అవుతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే 2030 అనేది ఎక్కువ సమయం అయితే కాదు ఫ్రెండ్స్. అందువల్ల ఎవరైతే రియల్ పైనీర్స్ అయితే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ కాయిన్ ని హోల్డ్ చేసి పెట్టుకోండి. అలాగే నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, వ్యాలెట్ లో హోల్డ్ చేయడం మాత్రమే కాదు, సేఫ్ గా ఉంచుకోవడం కూడా ఒక ముఖ్యమైన పని అని అయితే నేను చెప్పడం జరిగింది. అందుకని మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వెబ్సైట్స్ అన్నిట్లో కూడా మీకు సంబంధించిన ఫాస్ట్ ప్రైస్ ని అయితే ఎంటర్ చేయొద్దు. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే పై బ్రౌజర్ ని ఉపయోగించి మాత్రమే ఆ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోండి. లేకపోతే ఈ పై కాయిన్స్ మీరైతే కోల్పోయే ప్రమాదం అయితే చాలా మటుకు ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన ఏదైతే రెండో పాయింట్ ఉందో, ఒక అప్లికేషన్ అనేది మన దగ్గర లాంచ్ అవడానికి రెడీ ఉంది అని చెప్పి అనుకున్నా కదా, ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి బూస్ట్ ఆర్, BOOST బూస్టర్ అని అయితే మనం పిలవచ్చు. ఈ అప్లికేషన్ అయితే మన పై ఎకో సిస్టమ్ లో అయితే ప్రవేశపెట్టారు. ఈ అప్లికేషన్ ద్వారా మన దగ్గర ఏదైతే పై ఉంటుందో ఆ పైని ఉపయోగించి రియల్ వరల్డ్ యొక్క యూసేజ్ ని మనం అయితే పొందొచ్చు. అంటే మనకు సంబంధించిన యూటిలిటీస్ ని సౌకర్యవంతంగా మనం ఈజీగా పొందొచ్చు అనమాట మన పై కాయిన్ ని ఉపయోగించి. ఒక విధంగా చెప్పుకుంటే ఈ అప్లికేషన్ అనేది ఒక పవర్ఫుల్ యాప్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ లో కూడా ఈ అప్లికేషన్ గురించి విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. అలాగే ఈ అప్లికేషన్ గురించి ఎవరైతే రియల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ న్యూస్ ని అయితే పాపులర్ చేస్తున్నారు. ఈ అప్లికేషన్ గురించి ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు రియల్ టైమ్ లో ఎయిర్ టైమ్ అయితే తీసుకోవచ్చు అనమాట పైన ఉపయోగించి. ఎయిర్ టైమ్ అంటే మొబైల్ రీఛార్జ్ అనుకోవచ్చు. అలాగే మన మొబైల్ కి సంబంధించి డేటాకి సంబంధించిన కార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం పొందొచ్చు అనమాట. అలాగే వివిధ దేశాల్లో ఈ మల్టిపుల్ మొబైల్ క్యారియర్ ఫెసిలిటీ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం పొందొచ్చు అనమాట ఈ పై కాయిన్ ద్వారా. అలాగే డీసెంట్రలైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లో కాస్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేయొచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా, మనం పైన ఉపయోగించి మాత్రమే. ఇదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ అప్లికేషన్ అనేది రియల్ యూజర్స్ కోసం మాత్రమే తీసుకొస్తున్నారు. ఇది క్రిప్టో కరెన్సీ యొక్క చరిత్రలోనే ఒక కొత్త మార్పునైతే తీసుకురాబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, క్రిప్టో టైమ్స్ అనే పత్రిక కూడా దీని గురించి ఒక సమాచారం అయితే షేర్ చేయడం జరిగింది. పై నెట్వర్క్ కి సంబంధించిన యూజర్స్ ఇప్పటి నుంచి ఈ అప్లికేషన్ ఉపయోగించి ఎలక్ట్రిసిటీని, అలాగే ఎయిర్ టైమ్ ని మరియు డేటాకి సంబంధించిన ఏవైతే బిల్స్ ఉంటాయో ఈ యాప్ ద్వారా పైన ఉపయోగించి పే చేయొచ్చు అని అయితే వీళ్ళు ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. కాకపోతే ఈ యాప్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్రికా దేశం, అలాగే ఏషియాలో,
అలాగే లాటిన్ అమెరికాలో మాత్రమే ఈ అప్లికేషన్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది. తొందరలోనే మిగతా కంట్రీస్ లో కూడా లాంచ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద అప్డేట్ గానే మనం చూడొచ్చు ఫ్రెండ్. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ గురించి సోషల్ మీడియాలో ఇలాగ వార్తాపత్రికల్లో సమాచారం మాత్రమే వస్తుంది. హైకోర్టు టీం నుంచి కానీ ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు అఫిషియల్ గా అయితే ఎవరు ట్వీట్ అయితే చేయలేదు. దీన్ని బట్టి ఒకవేళ ఈ అప్లికేషన్ గానీ లాంచ్ అయితే మనం ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ యొక్క చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని అయితే ఈ కాయిన్ అయితే సృష్టిస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు అయితే మీకు నచ్చాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చాయి అంటే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఏదైనా కొత్త అప్డేట్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.